ఆ గుండె కండ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల పంపింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ప్లస్ ఆ ఏరియా, ఆ కండ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఆ కండలో ఉన్న ఫైబర్స్ స్ప్లిట్ అయ్యి గుండెలో హోల్ పడవచ్చు, లేదా గుండె బాగా వీక్ అయిపోవచ్చు. సో హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైతే ఒక రక్తనాళం 100% బ్లాక్ అవుతుందో, బ్లడ్ సప్లై టు ద హార్ట్, ఒక ఏరియాకి బ్లడ్ సప్లై టోటల్ గా కట్ ఆఫ్ అవుతుందో, అప్పుడు హార్ట్ అటాక్ అంటాం. కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే బ్లాక్స్ ఉన్నాయి కానీ అవి 100% బ్లాకేజ్ కాదు. సో 70%, 80%, 90% అలా బ్లాక్స్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి కానీ రెస్ట్ లో సిమ్టమ్స్ తగ్గిపోతాయి. విత్ యాక్టివిటీ సిమ్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ అనేది ఎప్పుడైతే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోతుందో అప్పుడు దీన్ని స్ట్రోక్ అంటాం. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఏర్పడడం వల్ల బ్లడ్ సప్లై కట్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ జరగచ్చు. ఇంకొకటి, బ్రెయిన్ లో ఏదైనా రక్తనాళం బర్స్ట్ అయ్యి బ్లీడ్ అవ్వడం వల్ల కూడా బ్రెయిన్ కి టిష్యూకి డ్యామేజ్ జరగచ్చు. వేరే కండిషన్స్ ఏంటి అంటే ఎరిథమియా అంటే గుండె హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా ఉండడం లేదా అబ్నార్మల్ గా ఉండడం. నెక్స్ట్ అయోర్టిక్ డిసీజ్ అంటే తల్లి రక్తనాళంలో జబ్బు. ఒక్కొక్కసారి తల్లి రక్తనాళం ఒక ఏరియాలో ఉబ్బి సిమ్టమ్స్ ఏర్పడవచ్చు, లేదా తల్లి రక్తనాళం చిట్లి కూడా సిమ్టమ్స్ ఏర్పడవచ్చు. సడన్ గా చెస్ట్ పెయిన్ రావడం కానీ, బీపీ పడిపోవడం కానీ అలాంటివి జరగవచ్చు. వీటికి ప్రధానమైన కారణాలు స్మోకింగ్, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, నెక్స్ట్ మూడోది బీపీ ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే కార్డియోమయోపతి అంటే గుండె కండ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోవడం. దీనికి కారణాలు అంటే హార్ట్ అటాక్ లేకుండా, కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేకుండా గుండె కండ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి ప్రధానమైన కారణాలు వైరల్ ఇన్ఫెక్షన్స్, లేదా ఒక్కొక్కసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, లేదా బీపీ బాగా పెరగడం వల్ల కూడా, లేదా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా అలా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ లేకపోయినా గుండె వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విత్ ట్రీట్మెంట్ ఇది రికవర్ అయ్యే ఛాన్సెస్ టు సమ్ ఎక్స్టెంట్ రికవర్ అవ్వచ్చు. నెక్స్ట్, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చే గుండె ప్రాబ్లం. నెక్స్ట్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ పల్మనరీ ఎంబాలిజం అంటే కాళ్ళ రక్తనాళాలు లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి ఇవి ఊడి డిస్లాడ్జ్ అయ్యి లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ లో కొంచెం లాడ్జ్ అవ్వడం వల్ల కొంత ఏరియా లంగ్ టిష్యూ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల కూడా సడన్ గా ఆయాసం వస్తుంది. నెక్స్ట్, హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం. హార్ట్ వాల్వ్ డిసీజ్ అంటే గుండెలో గదికి మధ్యలో ఉండే కవాటాలు ఎఫెక్ట్ అవ్వడం. ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా లీక్ అవ్వడం, లేదా బాగా టైట్ గా బ్లడ్ సప్లై ఫ్లో సరిగ్గా అలౌ చేయకపోవడం వల్ల కూడా గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ రావచ్చు. రావడం కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు. నెక్స్ట్, పెరికార్డియల్ డిసీజ్ అంటే గుండె చుట్టూ పొర ఉంటది. ఆ పొర ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా గుండె చుట్టూ నీరు చేరి గుండెకి సంబంధించిన లక్షణాలు దడ గాని, ఆయాసం గాని ఇవన్నీ లక్షణాలు కనపడవచ్చు. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే కిడ్నీ జబ్బు, ఇన్ఫెక్షన్స్ లాంటివి, టీబీ జబ్బు గాని అలాంటివి. నెక్స్ట్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ మజిల్, హార్ట్ వాల్స్, రుమాటిక్ ఫీవర్ అనే ఇన్ఫెక్షన్ తో అంటే స్టెప్టోకోకల్ బ్యాక్టీరియా కాజ్ చేసే ఈ ఇన్ఫెక్షన్ తో ఎఫెక్ట్ అవ్వడం. నెక్స్ట్, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే చేతికి లేదా కాళ్ళకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం. నెక్స్ట్, సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటే బ్రెయిన్ కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం. సో ఈ అన్ని కండిషన్స్ కి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఒకటి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సాధారణమైన పాపులేషన్ కన్నా 2 రకాల ఛాన్సెస్, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కానీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డయాబెటీస్ వల్ల మీ నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి, రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్ గా అసోసియేటెడ్ గా హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, వెయిట్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ అసోసియేటెడ్ కండిషన్స్ ఉండడం వల్ల కూడా రిస్క్ పెరుగుతుంది. ఇంకొకటి, డయాబెటీస్ డ్యూరేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా
చాలా కాలంగా డయాబెటీస్ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంటది. అండ్ థింగ్ విచ్ ఈస్ అలార్మింగ్ ఇస్ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్అవేర్, అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా తెలియదు. సో దిస్ హైలైట్స్, దిస్ ఇస్ అ రీసెంట్, ఇది చాలా రీసెంట్ రిపోర్ట్, రీసెంట్ గానే పబ్లిష్ అయిన రిపోర్ట్ ఇది. సో 50% ఆర్ అన్అవేర్. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటే మనం ఒక ఏజ్ తర్వాత మనం రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. సో దట్ మనకి డిసీజ్ ఉందని తెలిస్తే మనం ఆ డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే రిస్క్ ని తగ్గించగలం. నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే సరైన వ్యాయామం లేకపోవడం. మనం అట్లీస్ట్ వీక్ లో అట్లీస్ట్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే వారంలో కనీసం 5 సార్లు కనీసం 50 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, డాన్సింగ్ కానీ, లేదా ప్లేయింగ్ కానీ, ఆడడం కానీ అలాంటివి. లేదా అట్లీస్ట్ వారంలో కనీసం 75 minutes విగరస్ ఇంటెన్సిటీ యాక్టివిటీ ఉండాలి. విగరస్ ఇంటెన్సిటీ యాక్టివిటీ అంటే జిమ్ కానీ, లేదా షటిల్ ఆడడం కానీ, అలా కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ కారణం ఏంటి అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్. కొలెస్ట్రాల్ ఎక్కువగా, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మన గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తే, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ హెచ్డిఎల్ మేల్స్ లో 40 కన్నా ఎక్కువగా ఉండాలి, ఫీమేల్స్ లో 50 కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది జనరల్ గా వాకింగ్ ప్లస్ కొంచెం డైట్, నట్స్, ఆలివ్ ఆయిల్ లాంటి వాటిల్లో హెచ్డిఎల్ లెవెల్స్ పెరిగే ఛాన్స్, గుణం ఉంటుంది. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ లెవెల్స్ జనరల్ గా లెస్ దాన్ 100 ఉండాలి, అండ్ టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 200 ఉండాలి. జనరల్ గా రెడ్ మీట్ అంటే మటన్, పోర్క్, బీఫ్ లాంటి వాటిల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచే తత్వం ఉంటది. అలాగే ఆయిల్స్ కూడా, ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆయిల్స్ అంటే పామ్ ఆయిల్ లాంటి వాటిలో కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచే గుణం ఉంటుంది. సో ఎలాంటి డైట్ తీసుకోవాలి? జనరల్ గా వీ షుడ్ ప్రిఫర్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లెగ్యూమ్స్, చిక్కుళ్ళు, శనగలు లాంటివి, హోల్ సీరియల్స్. అలాగే వీ షుడ్ ప్రిఫర్ వైట్ మీట్ అండ్ ఫిష్ ఓవర్ రెడ్ మీట్. రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. దానికన్నా వైట్ మీట్ అంటే చికెన్ కానీ, ఫిష్ కానీ, దే ఆర్ ప్రిఫరబుల్ ఓవర్ రెడ్ మీట్. అండ్ వీ షుడ్ అవాయిడ్ ట్రాన్స్ ఫ్యాట్ అంటే వనస్పతి లాంటివి, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే షుగర్ లెవెల్ అండ్ హై షుగర్, హై సాల్ట్ లెవెల్, సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కువగా రిస్క్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, దట్ టు ఇన్ యంగ్ ఇండివిజువల్స్. ఏంటి అంటే టొబాకో, అంటే స్మోకింగ్ వల్ల యంగ్ ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా హార్ట్ డిసీజ్ రిస్క్ చాలా పెరుగుతుంది ఈ స్మోకింగ్ వల్ల. అదే స్మోకింగ్ క్విట్ చేస్తే రిస్క్ ఆఫ్ కరోనరీ, గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా తగ్గిపోతుంది. 2 years, విత్ ఇన్ 2 years ఆఫ్ క్విట్టింగ్. అదే 15 years స్మోకింగ్ క్విట్ చేసిన 15 years తర్వాత ఆ రిస్క్ ఈక్వల్ టు నాన్ స్మోకర్ ఉంటుంది. సో ఎక్స్పోజర్ టు సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా, అంటే ఇంకొకరు ఇంట్లో ఒకరు స్మోక్ చేస్తుంటే మనం పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. గుండె జబ్బుల మరణాల్లో 10% మరణాలు స్మోకింగ్ వల్లనే. నెక్స్ట్ థింగ్, ఎయిర్ పొల్యూషన్. వరల్డ్ వైడ్ ఇది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. జనరల్ గా మెట్రో సిటీస్, ఢిల్లీ, కోల్కతా లాంటి మెట్రో సిటీస్ లో చాలా ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ప్రామినెంట్ రిస్క్ ఫ్యాక్టర్, అండ్ వరల్డ్ వైడ్ కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా అటాక్, పక్షవాతం, డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఊపిరితిత్తుల పొరని దాటి ఏదైతే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళాల పొరని ఎఫెక్ట్ చేసి వాటిని డ్యామేజ్ చేయడం వల్ల గుండె, ఆ రక్తనాళాలు బ్లాక్ అయ్యే టెండెన్సీ పెరిగి ఈ హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
నెక్స్ట్ గుండె జబ్బుల లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటి అంటే చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి, ఛాతీలో మంట, ఛాతీ నొక్కేసినట్టు బరువుగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్. ఇదే ఛాతీ దగ్గరే కాదు, ఆ పెయిన్ ఒక్కొక్కసారి దవడకి పాకొచ్చు, ఒక్కొక్కసారి గొంతు పట్టేసినట్టు అనిపించవచ్చు, ఒక్కొక్కసారి భుజానికి వెళ్ళొచ్చు ఈ పెయిన్, ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళొచ్చు. సో మెయిన్ గా సిమ్టమ్స్ తో హౌ అంటే ఇది గుండెకి సంబంధించిన సిమ్టమా వేరే జనరల్ పెయిన్ అంటే ఎలా తెలుసుకోవాలంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్ తో చూడాలి. ఒకవేళ ఈ సిమ్టమ్స్ రెస్ట్ లో ఈ నొప్పితో పాటు చెమటలు పట్టేసి ఒళ్ళంతా చల్లబడిపోయి దడగా అనిపిస్తే మాత్రం అది మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గుండెకి సంబంధించిన చెస్ట్ పెయిన్. అదే విధంగా ఒకవేళ నడుస్తుంటే ఛాతి పట్టేస్తున్నా, ఒకవేళ నడుస్తుంటే గొంతు పట్టేస్తున్నా, నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఉండి రెస్ట్ లో తగ్గిపోతుంది అంటే ఇట్ ఈస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గుండెకి సంబంధించిన సిమ్టమ్ అని. అదే గ్యాస్ లాగా మంటలాగా అనిపించినా గానీ ఆ మంట ఓన్లీ విత్ వాకింగ్ ఆర్ ఓన్లీ విత్ యాక్టివిటీ ఉంటే ఇట్ ఈస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ అని. అదే మంట కంటిన్యూస్ గా ఉంటుంటే ప్లస్ తిన్నప్పుడు ఉండి తేన్పులు ఎక్కువగా ఉండి కొంచెం తర్వాత కొంచెం వాక్ చేయగానే కొంచెం తగ్గుతుంది అంటే ఇట్ ఈస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్యాస్ ట్రబుల్ లాంటివి. అయినా కానీ వెన్ ఇన్ డౌట్, ఎప్పుడు డౌట్ ఉన్నా ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఎన్ ఈసీజీ తీస్తే మనకి అది మనకి క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సివియర్ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఒకసారి చెస్ట్ పెయిన్ గుండెకి సంబంధించిందా కాదా అనేది డౌట్ ఉన్నప్పుడు ఈసీజీ అర్జెంట్ గా తీయించుకోవడం బెటర్. ఒకటి గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ హాస్పిటల్ కి రీచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే జరగాల్సిన డ్యామేజ్ చాలా మినిమల్ గా ఉంటది. అదే లేట్ చేసే కొలది డ్యామేజ్ ఇంటెన్సిటీ పెరిగిపోతూ ఉంటది. మనం డాక్టర్ గారు చేయగలిగేది కూడా చాలా తక్కువగా ఉంటది బాగా లేట్ గా హాస్పిటల్కి వెళ్తే. సో నెక్స్ట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవచ్చు ఆ టైంలో. నెక్స్ట్ ఆయాసం కూడా ఇనిషియల్ గా గుండె వీక్నెస్ తో వచ్చే ఆయాసం నడుస్తున్నప్పుడు ఉంటుంది, తర్వాత యాక్టివిటీతో ఉంటది. తర్వాత ఒకవేళ బాగా అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే పడుకోగానే ఆయాసం వస్తుంది, కూర్చోగానే తగ్గిపోతూ ఉంటది. దీన్ని ఆర్థోప్నియా అంటాం. ఇది కూడా గుండె జబ్బుకి సంబంధించిన అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి అంటే అధిక నీరసం, ఈజీ టైరింగ్, ఈజీ ఫెటికబిలిటీ. నెక్స్ట్ థింగ్ చేంజెస్ ఇన్ హార్ట్ రిథమ్, అంటే గుండె దడలో చేంజెస్ ఉండడం, అంటే గుండె స్పీడ్ గా కొట్టుకున్నట్టు లేదా స్లోగా కొట్టుకున్నట్టు మీకే తెలియడం, రెస్ట్ లో గానీ కంటిన్యూస్ గా దడ కొట్టుకున్నట్టు తెలియడం. ఇది కూడా గుండెకి సంబంధించిన సిమ్టమ్. నెక్స్ట్ కళ్ళు తిరిగి పడిపోవడము, లేదా నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కాళ్ళ వాపులు, మొహం ఉబ్బరం, ఇవన్నీ. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో మీరు డాక్టర్ ని సంప్రదిస్తే డాక్టర్ గారు సిమ్టమ్ టెస్ట్స్ అడ్వైస్ చేస్తారు. వీటికి సంబంధించిన టెస్ట్స్, స్క్రీనింగ్ టెస్ట్స్ ఏంటంటే ప్రిడామినెంట్ గా ఈసీజీ, ఈకో, ఇవి మెయిన్ టెస్ట్స్. మెయిన్ గా ఈసీజీ తీస్తే మనకి హార్ట్ అటాక్ ఉందో లేదో యూజువల్ గా తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి ఎర్లీ స్టేజెస్ లో తెలియకపోవచ్చు, అప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ ని ట్రోపోనిన్ ఐ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి హార్ట్ అటాక్ కి సంబంధించిన అది హార్ట్ అటాకా కాదా అనేది మనకి ఐడియా వస్తుంది ఆ బ్లడ్ టెస్ట్ లో. నెక్స్ట్ 2D ఈకోలో మనకి గుండె వీక్నెస్ ఏమైనా ఉందా లేదో తెలుస్తుంది, గుండె చుట్టూ నీరు ఏదైనా ఉందా లేదా, వాట్ టైప్ ఆఫ్ హార్ట్ డిసీజ్, మనం ఇందాక డిసీజెస్ చూసాము. సో కార్డియాక్ హార్ట్ ప్రాబ్లం కూడా ఏ విధమైన ప్రాబ్లం, కవాటం ప్రాబ్లమా, గుండె చుట్టూ నీరు చేరడం వల్ల ఈ ఆయాసం వస్తుందా, లేదా హార్ట్ అటాక్ వలన, గుండె కండ వీక్ అవ్వడం వలన అనేది క్లారిటీగా తెలుస్తుంది. మూడోది ఏంటి అంటే టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. ఎప్పుడైతే పేషెంట్ కి రెస్ట్ లో బాగుండి సిమ్టమ్స్ నడుస్తున్నప్పుడు ఉంటున్నాయి అని అనిపిస్తుందో, ఆ క్లారిటీ లేనప్పుడు మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ట్రెడ్మిల్ ఒక 10 minutes ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు ఈసీజీలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా అనేది చూస్తాము. సో దాన్ని బట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది, అది గుండె జబ్బా, ఆయాసం గుండె జబ్బు వలన, లేదా ఊపిరితిత్తుల సమస్య వలన, లేదా వచ్చే నొప్పి గుండెకి సంబంధించిందా లేదా కండరాలకు సంబంధించిన నొప్ప అనేది.
జనరల్ గా కండరాలకు సంబంధించిన నొప్పులు అయితే చెస్ట్ పెయిన్ ఉన్నా గానీ ఆ చెస్ట్ పెయిన్ కదిలినప్పుడు కొంచెం అటు ఇటు తిరిగినప్పుడు ఎక్కువగా ఉంటది, మరి రెస్ట్ గా స్టిల్ గా ఉంటే ఏమి ఉండదు. అదే గుండె జబ్బుకి సంబంధించిన పెయిన్ అయితే నడుస్తున్నప్పుడు యాక్టివిటీతో పెరుగుతుంది. అదే కండరాల నొప్పి అయితే జస్ట్ కొంచెం మూవ్మెంట్ ఇచ్చినా పెరుగుతూ ఉంటది, సో పట్టేసినట్టు ఉంటది. సో ఆ విధంగా డిఫరెన్షియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉంటే ట్రోపోనిన్ నైట్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలిసిపోద్ది మనకి ఎప్పుడైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ థింగ్ సిఏజీ, కరోనరీ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ ఏంటి అంటే మనం గుండె రక్తనాళాలు అంటే చేతి రక్తనాళాల ద్వారా కానీ కాలు రక్తనాళాల ద్వారా కానీ ఒక ట్యూబ్ లాంటిది పంపించి గుండె దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి చెక్ చేస్తాం గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా, ఆ బ్లాకేజెస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, దానికి ఏదైనా ట్రీట్మెంట్ మందులు సరిపోతాయా లేదా స్టెంట్ కానీ సర్జరీ కానీ అవసరమా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఇది ప్రాసెస్ ఆఫ్ హార్ట్ అటాక్ రాకముందు ఆ ప్రాసెస్. ఫస్ట్ ఇవి రక్తనాళాలు, రక్తనాళాల్లో ఫస్ట్ కొవ్వు ఒక కొవ్వు గడ్డలు ఏర్పడతాయి. దాని తర్వాత విత్ టైమ్ మెల్లగా ఈ కొవ్వు గడ్డల సైజ్ పెరిగి వీటిల్లో లాంగ్ స్టాండింగ్ గా ఈ కొవ్వు గడ్డలు ఉంటే వీటిలో కాల్షియం కూడా డిపాజిట్ అవుతూ ఉంటది. దాని తర్వాత ఇంకా అలాగే సెడెంటరీ అంటే ఆ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే తర్వాత ఈ కొవ్వు గడ్డలు ఇంకా పెరిగి ఆ రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లోని కొంచెం బాగా రిస్ట్రిక్టెడ్ గా అలౌ చేస్తుంటాయి. అంటే రక్తనాళం సన్నగా అయిపోవడం వల్ల రెస్ట్ లో బ్లడ్ సప్లై బాగానే ఉంటది, కానీ ఎప్పుడైతే వ్యక్తి పని చేస్తారో లేదా ఏదైనా ఫిజికల్ గా కానీ ఇమోషనల్ గా కానీ ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు గుండె హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు సప్లై అందక పెయిన్ వస్తూ ఉంటది, లేదా అద్దడ గాని ఆయాసం గాని సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ బ్లడ్ వెజల్ నారో అయిపోయింది. ఇదే బ్లడ్ ఒకసారి ఇదే బ్లడ్ వెజిల్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఇమోషనల్ స్ట్రెస్ కి గురవుతారో లేదా ఎప్పుడైతే లోపల కొవ్వు ఆ లైనింగ్ లో ఆ వాల్ లో బాగా ఎక్కువ అయిపోయి ఆ ప్రెషర్ కి ఆ లైనింగ్ ఆ పొర రక్తనాళం యొక్క లైనింగ్ ఏదైతే ఉంటుందో అది రప్చర్ అయితే ఆ కొవ్వు అంతా బ్లడ్ వెజిల్ లోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. బ్లడ్ క్లాట్ ఏర్పడినప్పుడు 100% రక్తనాళం బ్లాక్ అయ్యి కింద ఏరియాకి బ్లడ్ సప్లై అందదు. ఎంత ఏరియాకి బ్లడ్ సప్లై ఎప్పుడైతే బ్లడ్ సప్లై అందదో అప్పుడు సిమ్టమ్స్ రెస్ట్ లో కూడా స్టార్ట్ అవుతాయి. అంతకుముందు ఓన్లీ యాక్టివిటీతో ఉన్న సిమ్టమ్స్ ఇప్పుడు రెస్ట్ లో కూడా ఉంటాయి. దాన్నే హార్ట్ అటాక్ అంటాము. సో మనం ఈ సిమ్టమ్స్ ని తెలుసుకొని తగిన జాగ్రత్తలు అంటే ఎర్లీగా మనం ఒకటేమో ప్రివెన్షన్, మనం లైఫ్ స్టైల్ అవి చేంజ్ చేసుకోవడం. సెకండ్ థింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఈ హార్ట్ ఎర్లీగా డ్యామేజ్ జరగక ముందు మనం వీ కెన్ టేక్ కేర్ అన్నమాట. థ్యాంక్ యూ. Sir, voice is, are you hearing voice, sir? Doctor? Madam voice వినపట్లేదు. The topic is over. Any questions? Okay. ఎవరైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే Can I ask a question, sir? Okay, go ahead. Okay. Yeah, I'm Gangeshwar Rao from Chennai. Yes, I must compliment Dr. Madhuri. It's an excellent presentation. The content is very nice. She explained in Telugu wonderfully. Thank you very much, doctor. Thank you. Thank you so much. Now, what I find is that you have not mentioned anything about insulin resistance, the reasons for the lifestyle disorders. So can you explain on that, doctor? Because last 9 years, I'm doing a lot of research. I have earlier at one time, I was taking 11 medicines. I'm 64 now. And in 2014, I got rid of all my medication. Last 9 years, no medicines.
And I have done a lot of research, and I find that insulin resistance is one of the major reasons for getting obesity and then pre-diabetes, diabetes, and all that. So I've seen people, though their HbA1c is 5.2, but they're already overweight and they already got 1 or 2 stents fitted. And when I check their insulin resistance is very, very high. So can you say something about it, doctor? I would like to share my research to you if you can share your mail ID, because it's only learn from you the right things. Yes, sure. And basically, insulin resistance is one of the major contributing factor in type 2 diabetes. The contributing insulin resistance, basically when people are overweight and when there is the deposition of fat in the muscle and there is deposition of the fat in muscle and liver. Due to this insulin resistance develops, and because of this, even though we give insulin from outside, basically the blood sugar levels rise, and there's a, because of this insulin resistance, other cells in the body also get affected. Due to this, there is a propensity to develop cardiovascular disease and diabetes. uh, the main how the main thing to decrease insulin resistance is, first thing is exercise. Physical sedentary lifestyle inactivity is the predominant contributor. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటది. సో బాగా యాక్టివ్ గా ఉంటే, యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఫిజికల్ ఈ డిపాజిషన్ అనేది, ఫ్యాట్ డిపాజిషన్ మజిల్ లో గానీ లివర్ లో గానీ జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఫ్యాట్ డిపాజిషన్ లివర్ లో మజిల్ లో జరగకపోవడం వల్ల, యాక్టివ్ గా ఉండడం వల్ల అప్పుడు మనకి హెల్త్ బాగుంటది. ప్లస్ ఒకవేళ ఈ డయాబెటీస్ వేరే డిసీజెస్ ఉన్నా కానీ ఆ డిసీజెస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్ లో మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్ చేయడం కూడా కష్టమే. Can I just share a few points, ma'am? Yes, I wanted you to share your experience also. Yeah. See, I live in Chennai. Anybody comes to Chennai, I take them get these 3 tests primarily: fasting insulin, fasting sugar, and HbA1c. And I have tracked their weight, and then their whether they're pre-diabetic, diabetic, overweight. My research, 62 people data I have. I would like to share that thing to you. In that, what I find, ma'am, at least 90% of the population are having insulin resistance of various degrees. It starts from 1.5 to 3, 5, 6, 7, 10, like that. And what I've noticed, hardly 10% of the people were having the right type of insulin sensitivity, in the sense they have their sugar levels below 90, 100, and their insulin levels, fasting insulin level is about 5, 6 only. But whereas I have seen people who are overweight, predominantly I find they have high insulin levels, right? And also when I see pre-diabetic cases, they have tons of insulin. That is one of the reasons they are pre-diabetic, and they are not aware also. Even diabetic patients, about 30% of diabetic patients, they have substantial insulins in their being produced in their pancreas, but probably it is not working because of their habits and all that. Right. This is my survey, ma'am. I would like to share, because you are doing so much of work. It will be beneficial, because I've spent last 9 years more than 6,000 hours in reviewing, looking at, interacting, and all that. I have a group called Wellness Secrets. There are about 450 people. A lot of people have benefited in terms of losing weight. Even a lot of people have got rid of their diabetic also. Incidentally, I myself was diabetic, but my HbA1c is around 7.4 now without any medication last 9 years, ma'am. So, because this is an area where I think mainstream, is not being told. But whereas Dr. Rao sir is selling very much, all his lectures are very impressed. Dr. Rao's lectures, but somehow in your presentation this is missing. So I would like to relook at it, madam. Yeah, basically this is for the lay person, and I have covered about physical activity and stress, mental stress. Basically, mental stress and physical inactivity, these are the major causes which are responsible for insulin resistance, and these in turn lead to diabetes and other cardiovascular diseases, endothelial dysfunction leading to cardiovascular disease and stroke.
No, I understand, ma'am. I'm not saying that, but we have covered it primarily for the general public. I understand that. But I think there are a couple of people who are doing an amazing job, including Dr. Rao sir. His lectures, videos are amazing, short and sweet in Telugu. And there is one doctor in, I don't know whether you are aware of it, is Dr. Jagannath Dikshit. If you have not heard about him, this guy is in Mumbai, I mean Maharashtra. 3 years ago, he got a 2 years ago, he got a Padma Shri award from the Prime Minister. He's doing an amazing job. His own focus is insulin resistance, and he has helped hundreds of people, rather thousands of people, all over the so many countries. So maybe you may be aware. I'm not saying people are not aware, but I would like this to be emphasized. My observation, if I have to tell you, ma'am, number one, what is the biggest mistake we guys are all doing is the number of times eating in a day. We are eating all habituated breakfast, lunch, dinner, 1 or 2 times snacks, 1 or 2 times coffee. So in a day, we are taking 6 to 7 times. So that is one of the reason for the insulin resistance in a period of 5-10 years. Yes, So when I see people in my group, I only advocate them eating only twice in a day, nothing in between 2 meals except water. I tell them even God comes and offers the prasadam, don't pop in the mouth, hold it until your next meal. And it has tremendously improved. People are seeing improvement in 10. I'm not lecturing, please. My object is not to intervene. It's just sharing my approach. yeah, sure. Intermittent fasting and limitation of overeating, this all helps. This all helps a long way. Can I have your mail ID, ma'am, so that I could share my research to you? Yes, I'll my give you. smadhurimed@gmail.com. Can you put it in the chat box so that we can, without mistake, we can do that? Yeah, sure. Okay. Any more questions? ఎవరైనా ఇంకా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి. ఇప్పుడు అడిగిన వారు శివగంగేశ్వరరావు. Intermittent fasting, as madam said, is the best way to correct insulin resistance. True. 16 hours at least of fasting will help you a lot. During the remaining 8 hours, even if you eat more often, it matters not much as it is found. But the 16 hours fasting is most important. Don't eat anything during this time except plain water. Am I right, ma'am? Yes, sir. Very nice. Thank you. This is intermittent fasting helps very much in this insulin resistance and curtailing overweight and all. And this helps in preventing cardiovascular diseases and stroke. During the remaining 8 hours, even if they eat more often, say 6, 7 or 8 times, they keep munching, it doesn't matter much. But strictly 16 hours, no eating. Simple fasting. Yes, sir. That not only helps insulin resistance, but also obesity, diabetes, many other problems, including hypertension. Yes, sir. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్? ఎవరైనా క్వశ్చన్స్ చాలా మంది అడుగుతారుగా, ఇవాళ ఏంటి ఎవరు అడగట్లేదు? డాక్టర్ మాధురి గారు, మీ మెయిల్ ఐడి రాలేదు చాట్ బాక్స్ లో. ఐఎమ్ సీయింగ్ ఫర్ దట్. పెట్టానండి. మీరు రాసుకోండి సార్, సింపుల్. చెప్పండి. డాక్టర్ మాధురి gmail.com. Madhuri S gmail.com. MA doctor, all are small words. MADHURI Madhuri S. Yeah. smadhuri@gmail.com. Yes, sir. I will share the madam visiting card. Do not worry. I will share in our group. Well, I'm not in the group, sir. Can you add me in the group? Anyway, I personally share it because of madam card here and the. Absolutely. No, somebody saying Madhuri yes, somebody saying yes, Madhuri. Let's have the clarity from her. I have put it in the chat box. smadhurimed@gmail.com. Okay. Smadhuri. Yeah, I got it. Yeah. Thank you. Excuse me. Dr. Sharath, you want to ask a question?
Dr. Sarath, go ahead. Can you tell me, which is better, stents or bypass? Which is preferable? Voice cut out on the midi. Dr. Sarath. Which is preferable, stents? Which is preferable? What is the stents versus bypass surgery? Which is preferable? Stents versus bypass surgery. That is your doubt, na? Hello. Yeah, he asked which is preferable. Yes. That depends on the case, no? Yes, depends on the case. Basically, in high risk with bypass surgery, the long-term results are good, but the immediate risk is more when you compare to stents. If with bypass surgery, because you use the grafts from the own body, so there is no foreign body. You are not putting a metal from outside inside the body. You are using the veins from the own body for the creation of bypass grafts. So the phenomenon of getting reaction to the stent and blockage due to that is less. So long-term results are very good with bypass surgery, but the immediate risk is high because some elderly, very elderly individuals, some people with lung problems, and some people who are very obese, they may not be able, or some people who are very frail, very less weight, they may not be able to tolerate bypass surgery. Whereas compared to stents, the immediate risk is very less with stents. Even in cases the heart pumping capacity is very weak, they may not be able to tolerate bypass surgery, but usually they may be able to tolerate stents. So during the procedure, the risk, on-table risk is very less with stents. During the procedure, the risk of getting complications is very less with stenting. So in patients who are very obese, or those whose pumping capacity is very less, or those whom you think they may not be able to tolerate surgery because of lung problems, cancer patients, or those who have other comorbidities, stenting is. But long-term risk is in the long term, the patency might be less because nowadays new generation stents are available, but with in general there is a risk of getting allergy to the stent metal. It doesn't occur with everyone, but to some patients may develop an allergy to the metal, and this may lead to stents getting blocked within a few months or few years. That risk is there, but on-table risk is very less. So blood thinners, how many days you have to use blood thinners, clopidogrel, ecosprin? Blood thinners you need to use lifelong, but how many blood thinners to be used, that your doctor will advise depending upon your risk category. At least ecosprin you need to use lifelong, or at least single antiplatelet agent, single blood thinner you need to use lifelong, but 2 or 3 whether you need to use or not, that depends upon your risk category. Okay. Aspirin versus clopidogrel. Which one is better, man? Aspirin versus Aspirin as a single antiplatelet agent is preferred in most of the conditions where we prefer to put a single blood thinner. But nowadays, recent research has come of late in the last year, which shows that compared to aspirin, clopidogrel might be a better at protection against this clotting tendency. And second thing is, so as per the recent reports, clopidogrel is better. Second thing is, patient may develop GI disorders with aspirin. Some patients who have gastritis may develop gastritis with aspirin. Some patients may develop GI bleeding with aspirin. In such individuals, clopidogrel is always better. There are less incidences of GI disorders, GI gastrointestinal bleeding or gastritis incidence is less with clopidogrel. And as per the recent research, clopidogrel in general is better compared to aspirin. In the last few months, this research has come. Till recently, it was believed that aspirin is better. And brain Thank you, stroke. madam. Thank you.
And for brain stroke also single blood thinner, usually aspirin we use. Okay. In the initial first 3 to 6 months post stroke, we use 2 blood thinners. Later, a single blood thinner would be sufficient. Usually, it is aspirin. No. ఇంకెవరైనా ఉన్నారండి? క్వశ్చన్స్ ఎవరైనా అడుగుతారా? Yes, sir. I would like to ask a question. అడగండి సార్. రెడ్ మీట్ అవాయిడ్ చేయమన్నారు, వైట్ మీట్ లైక్ చికెన్ అండ్ ఫిష్ వాడమన్నారు. అవును. చికెన్ లో పౌల్ట్రీ ఫార్మ్ నుంచి వచ్చే చికెన్ మన నాటుకోడి పల్లెటూరులో పెంచే కోళ్ళకి డిఫరెన్స్ అడ్వాంటేజ్ ఉంటుందా అని నా ప్రశ్న. థ్యాంక్ యూ. Basically, I don't have that much knowledge about these things. I am basically a vegetarian, but usually we ask people to avoid red meat, prefer white meat if at all. For the first 3 to 6 months, we ask them to avoid non-vegetarian totally, and later, when if they wish to eat, we ask them to prefer white meat. Janardhan Gar, I've sent you the link. You can join, and then this 3-page write-up you study, and then you let me know what is your health condition, so we can find ways and means to restore. Thank you, sir. Ma'am, Madhuri garu, aspirin వాడితే చెవులు కూడా పనిచేయవా? చెవుల మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుందా కొంతమందికి? అదేం లేదండి, ఆస్పిరిన్ తో ఉండదు, వేరే కార్డియాక్ డ్రగ్స్ తో ఉండొచ్చు కానీ ఆస్పిరిన్ తో. Hello, good evening, madam. Yeah, I'm in a Zoom meeting. I'll call in 10-15 minutes. Is okay? My cholesterol level is LDL is 163. Okay. And age is 56. And total ratio is 5.2. Is there any risk, madam, immediate, or we have to how to control the LDL? Medicines are not necessary for you, so you can control. You can do. You can with diet control and exercise, your cholesterol level should be better. Okay. I'm almost last 7 years a diabetic. HbA1c is last checked at 7.7 is there, but even the simple medication I'm using, glycomate 0.5 GP 1 tablet and morning doponam M1 tablet. Okay. And instead of that, we are using vitamin tablet also. These two of the medications are following. But cholesterol level, LDL is 163. Now I'm worried about this is maximum 100 is showing, but 163 is 63 points is more. That's what worry. Has your doctor advised you any tablet for cholesterol? Statins can be used. You can use statins for control of cholesterol. Okay. Since you are already diabetic, you need to use a statin to control cholesterol. Okay. I will control it, no issue. But ratio is okay, right? Ratio is 4.5 is the maximum, but we got 5.2. That is any effect? No, that's okay. Basically, since you are a diabetic and your LDL levels are high, you need to use a statin anyway. That would stabilize the cholesterol levels and the ratio also. Okay. Thank you, madam. But normally intermediate fasting we can do. Maybe Dr. Sir is always telling that intermediate fasting. But as a diabetic, we are worried about something, maybe getting hypoglycemia, angry. That's why we are not following. But we can follow maybe in future. Body permits. Yeah. That's right. Thank you, madam. Thank you for your lecture. MV Rao garu, Jai Gurudath అండి. వినిపిస్తుందండి. మాధురి గారు, చెప్పండి. ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక్కొక్కసారి బీపీ వచ్చిన వాళ్ళకి కానీ మామూలుగా ఎవరైనా మాట్లాడినా కొంచెం విసుగ్గా చాలా యాంగ్జైటీ ఎక్కువ వస్తాయి కదా, ఇవి ఏమైనా హార్ట్ కి ఎఫెక్ట్ అయ్యేవా అండి?
జనరల్ గా డయాబెటీస్ వల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఉంటదండి. హైపర్ టెన్షన్ వల్ల, హై బీపీ వల్ల హార్ట్ కి రిస్క్ తక్కువగా ఉంటది. జనరల్ గా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటది. అంటే బ్రెయిన్ రక్తనాళాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఈ బీపీ పెరగడం వల్ల. హార్ట్ కి రిస్క్ బీపీ వల్ల, హై బీపీ వల్ల చాలా తక్కువగా ఉంటది. బట్ ఎనీ ఇంటెన్స్ ఇమోషనల్ స్ట్రెస్ టైంలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అయితే పెరుగుతుంది. అంటే ఇన్ జనరల్ పెరుగుతుంది. అంటే చేతులు వణకడం అది కూడా హార్ట్ కి ఏమన్నా డిసీజ్ సంబంధం అండి? లేదండి, చేతులు వణకడం అనేది నరాలకు సంబంధించిన యాంగ్జైటీ, యాంగ్జైటీ నెక్స్ట్ లేదా నరాలకు సంబంధించిన డిజార్డర్ ఈ రెండిటి వల్లనే హార్ట్ మ్యామ్, ఇప్పుడు బీపీ మందులు వాడతారు కదా, ఆ బీపీ మందులతో పాటు విటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చా ఒకేసారి? లేదు, చెప్పండి. అంటే గూగుల్లో చూస్తే జనరల్ గా బీపీ మందుతో పాటు విటమిన్ టాబ్లెట్లు వేసుకోకూడదు అని చెప్తారు. జనరల్ గా వేసుకోవచ్చండి. సిగ్నిఫికెంట్ డ్రగ్ ఇంటరాక్షన్స్ మరి అంత ఎక్కువగా వేసుకోవచ్చు. ఇందాక నేను ఆస్పిరిన్ అన్నాను కదండి, యాక్చువల్లీ అది ఎకోస్ప్రిన్. నేను విన్నది ఏంటంటే ఎకోస్ప్రిన్ వాడే వాళ్ళకి బ్లడ్ థిన్నింగ్ చేసుకోవడానికి వాళ్ళకి చెవు వినికిడి ఉండదు, అంటే క్రమేపీ క్యాపబిలిటీ తగ్గిపోతుంది అని విన్నాను. హియరింగ్ క్యాపబిలిటీస్ తగ్గిపోతుంది అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా అలాంటిది ఏమి లేదు. వేరే కార్డియాక్ డ్రగ్స్ వల్ల కొన్ని నీరుడు ఎక్కువగా నడిచే డ్రగ్స్ ఏవైతే మనం గుండెకి సంబంధించిన పేషెంట్స్ కి ఇస్తామో వాటితో వినకడి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదైతే ప్రూవ్డ్. ఆస్పిరిన్ వల్ల వినకడి తగ్గడం అనేది అంత ఎకోస్ప్రిన్ అండి. అదే ఎకోస్ప్రిన్ వల్ల. కోటేశ్వరమ్మ గారు మీరు ఏదో అడగాలంటే? జయగురుదత్త అండి. మేడం, మాధురి మేడం గారు, డాక్టర్ మాధురి మేడం గారు, కాళ్ళకి వెనకాల భాగంలో కాఫ్ మజిల్స్ దగ్గర బ్లడ్ వెజల్స్ ఉబ్బినట్టుగా లైట్ బ్లూ కలర్ లో ఉంటే అది ఏంటి, రీజన్ ఏంటి, ఏం చేయాలి? అవి వారికోస్టిస్ అండి, లాంగ్ స్టాండింగ్ వెరికోజ్ వెయిన్స్ అని. వారికోజ్ వెయిన్స్ ఎక్కువగా కాళ్ళు ఎక్కువగా వేలాడదీయడం, అంటే ఎక్కువ స్టాండింగ్ ఎక్కువసేపు నుంచునే వాళ్ళకి, లాంగ్ స్టాండింగ్ వాళ్ళకి అలా ఎక్కువ జనరల్ గా బస్ కండక్టర్స్ లేదా నేను అమ్మా టీచర్ గా రిటైర్ అయ్యాను. అరౌండ్ అబౌట్ 5 to 6 hours ఐ యూస్ టు స్టాండ్. అదే దాని వల్ల ఎక్కువగా ప్రెషర్ ఎక్కువగా పడడం వల్ల అలా వెజిల్స్ కొంచెం వెయిన్స్ లో ఉన్న కవాటాలు డ్యామేజ్ అవ్వడం వల్ల బ్యాక్ ప్రెషర్ పెరిగి అలా వారికోసిటీస్ వస్తాయి. ఎక్కువగా నుంచునే వాళ్ళకి, టీచర్స్ కానీ బస్ కండక్టర్స్ కానీ ఎవరైతే ఎక్కువ గంటలు స్ట్రెచ్ మధ్యలో గ్యాప్ లేకుండా నుంచుని ఉంటారో వాళ్ళకి వారికోజ్ వీన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏం చేయాలమ్మా? మధ్యలో బ్రేక్ తీసుకుంటుండాలి, మధ్యలో కూర్చుంటూ ఉండాలి. స్ట్రెచ్ ఎక్కువసేపు నుంచోకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కాలు కొంచెం హైట్ లో పెట్టుకుంటే మంచిది. కాలు కింద వేలాడదీయకుండా కొంచెం చిన్న స్టూల్ లాంటిది పెట్టుకొని వాటి మీద కాలు పెట్టడం, లైక్ స్మాల్ స్టూల్ అలాంటిది. అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను, బట్ ఎనీ సజెషన్ ఫర్ మీ అని. అదే పడుకున్నప్పుడు కూడా కాలు కొంచెం హైట్ లో పెట్టి పడుకోవడము. సెకండ్ థింగ్, ఒకటి క్రీప్ బ్యాండేజ్ కూడా పెట్టుకోవచ్చు మీరు, కొంచెం కాళ్ళ వాపులు అవి తగ్గుతాయి. బ్యాండేజ్ ఏం బ్యాండేజ్? కెన్ యూ నేమ్? క్రీప్ బ్యాండేజ్ అని వస్తుంది, అది అప్లై చేస్తే క్రీప్ బ్యాండేజ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏం ప్రాబ్లం లేదు, ఐ వాంట్ టు నో ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా చెప్పారు. చెప్పమంటారా? ఇంకెవరైనా ఉన్నారేమో అడగండి. ఇంకెవరైనా ఉంటే అడగండి అమ్మా. డౌట్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గర క్లారిఫై చేసుకోండి. ఎవరు లేకపోతే మరి డాక్టర్ గారు ఓట్ ఆఫ్ థాంక్స్ తో కంప్లీట్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అడిగారు. వారికి డయాబెటీస్ ఉందని మెట్ఫార్మిన్ 500 mg వాడుతున్నారు. అవును సార్. మీరు కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొదలెడితే ఆ 500 mg మెట్ఫార్మిన్ యూ కెన్ స్టాప్ ఆఫ్టర్ ఇట్స్ కంప్లీట్. ఓకే. ఆపితేనే మీరు కరెక్ట్ గా చేయగలుగుతారు. టాబ్లెట్ ఆపితేనే మీరు కరెక్ట్ గా చేయగలుగుతారు. లేకపోతే మీరు ఎప్పుడు తిన్నాం
టాబ్లెట్ 80. ఓకే ఓకే. ఓకే కోటేశ్వరం గారు, మేడం చాలా బాగా చెప్పారు. క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేశారు చక్కగా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమంటారు సార్? అకాడమిక్ గా ఎక్కడి నుంచినా నంబర్ 1 మేడం. ఏ ఎగ్జామ్ పెట్టినా ఆల్ ఓవర్ ఇండియా, ఇక్కడే కాదు. సార్ థ్యాంక్ యూ. మేడం నాకు అసలు చిన్న డౌట్ ఏంటంటే, అడగొచ్చా సార్? చెప్పొచ్చండి? చెప్పండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కలిపేసి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను వినే వాళ్ళందరికీ కూడా, ఈ జూమ్ యాప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. అసలు రైట్ ఫుడ్ అంటే ఒక్కటి తీసుకోరండి. మీకు డయాబెటిక్ ఉంది కదమ్మా, డాక్టర్ గారు ఇది అడ్వైస్ చేశారు కదా, మీరు ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలంటే ఎందుకండి 2 టాబ్లెట్లు వేసుకుంటే అయిపోద్ది కదండి. దాని ఏముండదు, స్వీట్ తినొచ్చు, అది తినొచ్చు, ఇది ప్రతి ఒక్కళ్ళు అంటారు. కానీ అసలు న్యాచురల్ గా నేనేం తీసుకోవాలి? కాన్స్టిపేషన్ ఉంటది, దీనికి తీసుకుంటే మంచిదమ్మా, నా ఫైబర్ ఫుడ్ ఎవరు తీసుకోరండి. టాబ్లెట్ తీసుకుంటే ఏముంది, మోషన్ అయిపోద్ది కదా. ఈ మెడిసిన్ అనేది చాలా వాళ్ళకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్ లాగా అయిపోయింది. కానీ ఈ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ డయట్ తీసుకోవాలి, ఎంత మంది డాక్టర్స్ చెప్పినా అది పక్కన పెట్టేస్తున్నారండి. ఆ టాబ్లెట్లు మటుకు రోజుకు 10-15 మటుకు హాయిగా వేసేసుకుంటానికి ఇష్టపడుతున్నారు. డైట్ గురించి చెప్దామంటే ఎవరు వింటలేదు అసలు. మా డాక్టర్ గారు ఎండీరావు గారు మటుకు వినకపోయినా చెప్పుకుంటూ వెళుతూనే ఉంటారు. సో గ్రేట్ఫుల్. ఇప్పుడు ఇంకా ఈ రోజు మనకు ఈ ప్రోగ్రామ్ కి ఈ జూమ్ యాప్ లో చక్కగా వచ్చి డాక్టర్ మాధురి గారు, మాధురి అమ్మ, మాధురి గారు ఎంతో చక్కగా మరి ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ గురించి, దాని అవేర్నెస్ గురించి ఎంత బాగా చెప్పారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ డిసీజ్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ మనకి ఈ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఎంత బాగా చెప్పారంటే నాకు అది బాగా నచ్చాయి అన్నమాట. ఇవి తీసుకోండి అని చెప్తే గుడ్ కొలెస్ట్రాల్ దీంట్లో ఉంటుంది అని చక్కగా చెప్పారు. ఇప్పుడు మేడం మనం ఏమేం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది కూడా చక్కగా నట్స్ తీసుకోవాలి, ఆలివ్ ఆయిల్ తో కూడినవి తీసుకోవాలి, అలాగే గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్పారు. రెడ్ మీట్ అవాయిడ్ చేయండి, బీఫ్, సాచురేటెడ్ ఫుడ్ ఆయిల్స్ అవాయిడ్ చేయమంటే అవి అవాయిడ్ చేయరు. చక్కగా హాయిగా వాళ్ళకి కావాల్సిన తినేస్తూ డాక్టర్ గారు నాకు ఇది బాగాలేదని వస్తారనమాట. చెప్పింది ప్రక్కన పెట్టేస్తారు. అది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే కూడా డయాబెటిక్ ఎవరు నమ్మరు అసలు. అది లైఫ్ స్టైల్ డిసీజ్ అని తెలిస్తే దాని జోలికి వెళ్ళరు అసలు. అయితే ఇంకా చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి, లెగ్యూమ్స్ తీసుకోవాలి, హోల్సమ్ ఫుడ్, హోల్ గ్రెయిన్స్, వైట్ మీట్ తీసుకోవాలి, ఫిష్ తినాలి. ఇవి చెప్తే అవి తినరు, వెళ్ళిపోయి రెడ్ మీట్ తింటూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఎంతో చక్కగా చెప్పారు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, రీజన్స్ ఏంటి, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు. చక్కగా స్మోకింగ్ వలన వస్తుంది. కానీ ఇప్పుడు మా మరిది గారు ఉన్నారు, రోజుకు 10 సిగరెట్లు. ఎన్నిసార్లు చెప్తాం మేము, అయ్యి బాబు ఇది మంచిది కాదంటే, ఎన్నిసార్లు హాస్పిటల్ కన్నా వెళ్తున్నారు కానీ అది మాంటలేదు అనమాట. అంటే ఏదైతే మంచిది కాదంటాం అది దానికి దూరంగా ఉండటానికి ఒక్కళ్ళం ప్రయత్నం చేయట్లా. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఎవరు చేస్తున్నామో మనమే కదండి. దాన్ని ఎలా మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటాం కానీ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోం. దాన్ని కూడా నీట్ గా పెట్టుకోవాలి. మనం వేర్ వి లివ్ అండ్ మూవ్ అనంతా కూడా మంచిగా ఉండాలని ఒక అవేర్నెస్ మాత్రం మనలో వచ్చినప్పుడు ఎలాంటి డిసీజెస్ ఉండవండి. నాకైతే అది అనిపిస్తుంది. చక్కగా చెప్పారు తల్లి మీరు. రీజన్స్ స్మోకింగ్ ఒకటి, ఎయిర్ పొల్యూషన్ ఒకటి, మరి అలాగే చక్కగా మన హార్ట్ అటాక్ వస్తే ఏం సిమ్టమ్స్ ఉంటాయి అని కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే మళ్ళీ ఇంకా మధ్యలో మనకి ఆయన పేరేంటండి, గంగేశ్వరరావు గారు, ఆయన కూడా చక్కగా మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఆయన చేసినటువంటి మరి చాలా మంది మీద ఆయన టెస్ట్ చేసి చూసామని చెప్తున్నారు. అందరినీ అబ్జర్వ్ చేసి నోట్ రాసాం, రీసెర్చ్ కూడా చేసామని చెప్తున్నారు. మరి ఆ డయాబెటిక్ అనేది మాత్రము లైఫ్ స్టైలేనండి. మనమే మారాలండి. మనం మారితే ఎలాంటి డయాబెటీస్ ఉండదు, ఇన్సులిన్ ప్రాబ్లం, అది చక్కగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీ లోపల. దానికి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నాము, అది ప్రొడ్యూస్ అవ్వకుండా మనకు కావాల్సినటువంటి విధానంలో ఉండటం వల్ల వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడాను. ఇంత చక్కగా మరి మేడం ఎంత బాగా చెప్పారంటే, మనకి ఇలా అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్టు అంత ఈజీగా చెప్పేశారు. అర్థం చేసుకుంటే మాత్రము మనం లైఫ్ లో చాలా ముందుకెళ్ళొచ్చు, హెల్దీ లివింగ్ గా
కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ గురించి చక్కగా చెప్పారు తల్లి. మళ్ళీ తర్వాత ఎవరు ఈ స్టంట్స్ గురించి మన డాక్టర్ గారు అడిగారు. ఆ స్టంట్స్ గురించి తర్వాత బైపాస్ సర్జరీ ఏది మంచిది ఏది ఇది అనేది. లాంగ్ రన్ లో బైపాస్ ఓకే, బట్ ఇమీడియట్ మీరు చెప్పారు దానికి కూడా కాజెస్ కూడా చెప్పారు తల్లి. చాలా చక్కగా చెప్పారు మీరు. రిస్క్ ఫ్యాక్టర్ ని ముందు అవాయిడ్ చేయడానికి మీరు ట్రై చేస్తారు, లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఆ బైపాస్ అనేది సమ్ మోర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందు ఇమీడియట్ ఎఫెక్ట్ గా ఉండాలంటే స్టంట్ అని, తర్వాత ఈ బైపాస్ సర్జరీ అని కూడా చాలా చక్కగా చెప్పారు తల్లి. మరి మీరు ఆల్వేస్ స్టే బ్లెస్డ్ అండ్ డూ ద సర్వీస్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. అండ్ మరి నాకు ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మా ఎంవి రావు గారికి సో గ్రేట్ఫుల్ అండి. మరి ఇలాగే మధ్యలో అందరూ కూడా చక్కగా డౌట్స్ ని క్లారిఫై చేసుకున్నారు. వీళ్ళంతా ఈ ప్లాట్ఫామ్ మీద ఉండబట్టే ఆడియన్స్ విన్న వాళ్ళందరికీ కూడా దాని అందరినీ ఫాలో అవ్వాలని మేడం చెప్పింది. వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఎంవి రావు గారు థ్యాంక్ యూ సో మచ్. శుభలక్ష్మి గారు మంచి భక్తి గీతంతో స్టార్ట్ చేశారు, వారికి కూడా చెప్పండి. శుభలక్ష్మి గారు చక్కగా శుభలక్ష్మి గారు సో గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే మరి ఏదైనా సరే ఒక ప్రేయర్ తో మొదలు పెడితే మనకి చాలా మానసికంగా కొంచెం ప్రశాంతత వస్తుంది అనమాట. మనం ఉన్నటువంటి ఎలాంటి ఆందోళనతో ఉన్న, యాంగ్జైటీలో ఉన్న, ఎమోషన్స్ తో ఉన్నా ఈ పాట పాడగానే అందరూ అలర్ట్ అయిపోతారు. ఆ పీస్ఫుల్ మైండ్ వస్తుంది అనమాట. మనం చెప్పేది చక్కగా అర్థం అవుద్ది. ఎంవి రావు గారి ఐడియా చాలా బాగుంది. మరి సుబ్బలక్ష్మి గారు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఎంవి రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినవన్నీ మళ్ళీ వారు రిపీట్ చేశారు. ఈ రోజు ఎక్కువ మంది రాలేకపోయారమ్మా. అందరూ ఈ మీటింగ్ కి వాకర్స్ కన్వీనెన్స్ మీటింగ్ కి నెల్లూరు, లేకపోతే మనకి సుమారుగా 35-40 మంది ఉండేవారు, తగ్గారు. స్లైడ్ ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ గా ఉందమ్మా, చాలా బాగుంది, క్లారిటీగా ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా. ఇంకోసారి మీటింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. God bless you. Thank you. Thank you. We are going to close the